మొన్న ఆటో వెనకాల ఒక వ్యక్తి రాసుకున్నటువంటి ఒక హిందువు రాసుకున్నటువంటి స్లోగన్ కారణంగా అతని మీద దాడి జరిగితే తాజాగా హైదరాబాద్కి వచ్చినటువంటి పొట్టకుడి కోసం హుజూరాబాద్ నుండి హైదరాబాద్ వచ్చినటువంటి అబ్బాయికి సంబంధించి కారు మీద హనుమంతుడి స్టిక్కర్ని చూసి దాడి చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. అతను ఏం చెప్తున్నాడు? జై శ్రీరామ్ అన్న, నేను క్యాబ్ డ్రైవర్ అన్న. బంజారా హిల్స్ మండి 36 దగ్గర కస్టమర్ని డ్రాప్ చేయడం జరిగింది. డ్రాప్ చేసిన తర్వాత కస్టమర్ దగ్గర చేంజ్ లేదని అన్నారు. చేంజ్ లేదని అంటే నేను చేంజ్ గురించి వెయిట్ చేశాను, కస్టమర్ పేమెంట్ గురించి వెయిట్ చేశాను. 1 మినిట్ అయింది. 1 మినిట్లో గుర్తు తెలియని ఇద్దరు ముస్లిమ్స్ వ్యక్తులు నా వెనకాల కాషాయం జెండా చూసి నా గ్లాస్ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన వెంటనే నేను ఎందుకు దాడి చేశారని అడిగితే నా మీద దాడి చేయడం జరిగింది. నా మీదకి వచ్చి ఇద్దరు కలబడ్డారు. నాకు ఇక్కడ దెబ్బలు కూడా తగిలినాయి. ఇక్కడ తగిలింది, ఇక్కడ తల మీద తగిలింది, లోపల కూడా తగిలింది. ఇది పరిస్థితి ఎక్కడికి పోతున్నది? క్రమంగా అంటే హిందువుల యొక్క సహనం అసహనంగా మారుతోంది అన్నదే ఇక్కడ సందేహం.